నమస్తే అండి. నా పేరు భరత్. సో, మీరు గత 7 రోజులుగా ఏ న్యూస్ ఛానెల్ పెట్టినా ఒకటే న్యూస్ ట్రెండ్ అయితుంటుంది. డీలిమిటేషన్, డీలిమిటేషన్, డీలిమిటేషన్. అసలు ఈ డీలిమిటేషన్ బిల్ అంటే ఏంది? ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? లోక్‌సభలో చాలా బిల్లులు పాస్ అయితే చాలా బిల్లులు పాస్ అయింది. కొన్ని బిల్లులు పాస్ అవ్వలేదు. కానీ దేనికి ఇవ్వనంత ప్రాముఖ్యత ఈ బిల్‌కి ఎందుకు ఇస్తున్నారు? అసలు ఈ బిల్ అంటే ఏంటి? దీని గురించి చాలామంది చాలా రోజులు డిస్కస్ చేశారు. కానీ దీనివల్ల మేజర్ కన్సర్న్ ఏంటంటే అందరూ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా డిఫరెన్స్ పెరిగిపోతుంది. సౌత్ ఇండియా వల్ల ఎఫెక్ట్ అయితుంది అంటుండ్రు. సౌత్ ఇండియాకి ఎఫెక్ట్‌తో పాటు రాజ్యసభ, మన దేశ పార్లమెంట్ సిస్టమ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా ఈ వీడియోలో మనం ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ అసల డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అనేది ఇది కొత్త టర్మ్ కాదండి. డీలిమిటేషన్ ఈస్ దేర్ ఫ్రమ్ 1951. 1951లో సెన్సస్ అంటే మన జనాభా లెక్కలు అయిన తర్వాత అప్పుడున్న జనాభా ప్రకారం ఇంతమందికి ఒక ఎంపీ ఉండాలి, ఇంతమందికి ఒక ఎమ్మెల్యే ఉండాలని చెప్పి గవర్నమెంట్ నిర్ధారిస్తుంది. ఆ నిర్ధారించే కమిషన్ పేరే డీలిమిటేషన్ కమిషన్. ఆ కమిషన్ని ఒక రిటైర్డ్ జడ్జితో పాటు మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఆ స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండి ఏ స్టేట్కి ఆ స్టేటు ఒక కాన్స్టిట్యున్సీ ఉండాలి, ఎంత జనం ఉండాలి, ఏ ఏ ఊర్ల వరకు ఉండాలి, బౌండరీస్ ఎంత అనేది డీలిమిటేషన్ కమిషన్ అనేది ఫైనలైజ్ చేస్తుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎంత పవర్ఫుల్ అంటే వన్స్ డీలిమిటేషన్ కమిషన్ ఒక ఆర్డర్ పాస్ చేసిందంటే ఇది కాన్స్టిట్యున్సీ, ఈ ఊరు ఈ నియోజకవర్గంలో రావాలి అంటే దానికి ఎవరు ఎదురు చెప్పలేరు. దాని గురించి ఏ కోర్టు కూడా దాంట్లో కేసు వేయలేము. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆర్ ఏ స్టేట్ హైకోర్టు కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో వన్స్ లిమిటేషన్ కమిషన్ అనేది ఒక ఆర్డర్ పాస్ చేసిందంటే ఇంక దానికి కట్టుబడి ఉండాల్సిందే. దాని గురించి 1951లో సెన్సస్ తర్వాత మన ఎంపీ హెడ్ క్వార్టర్ రీస్ట్రక్చర్ చేశారు. మళ్ళీ 1961 సెన్సస్ తర్వాత కూడా అప్పుడు జనాభా ప్రకారం అక్కడ ఎంపీలు ఎంతమంది ఉండాలో ఎంపీని కొంతమంది పెంచి పెరిగిన జనాభాతో ప్రపోర్షనల్గా ఎంపీ కౌంట్ కూడా పెంచారు. మళ్ళీ 1971లో కూడా పార్లమెంట్లో ఎంపీ కౌంట్ అప్పుడు జనాభా ప్రకారం పెంచారు. కానీ 1972 తర్వాత ఏమైందంటే మన ఇండియాకి ఎమర్జెన్సీ వచ్చింది. సో అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే మనకి రెవెన్యూ పరంగా డబ్బుల కోసం ఐఎంఎఫ్ దగ్గరికి మళ్ళీ వరుణ్ మన దగ్గరికి వెళ్ళారు ఆవిడ. అక్కడి నుంచి వచ్చిన ఒకటే రీజన్ అలా మీ దేశం యొక్క జనాభా ఇట్లా పెరుగుతూ వెళ్ళిపోతుంటే మీరు ఎమర్జెన్సీ బయటికి రాలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ దేశ జనాభాని కంట్రోల్ చేసుకోండి అని ఇక్కడ మీ దేశ జనాభాని తగ్గించుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు చేసిన ఫస్ట్ రూల్ ఏంటంటే మనం ప్రతి 10 సంవత్సరాలకి పెరుగుతున్న జనాభా ప్రకారం ఎంపీలు పెంచుకోవడం కాదు, ముందు మన పెరుగుతున్న జనాభాని ఆపి పాపులేషన్ తగ్గించాలి మనం. సో దానికి చర్యలు తీసుకోండి అని చెప్పి స్టార్ట్ చేస్తూ 1971 సెన్సస్ ప్రకారం ఉన్న ఎంపీ కౌంట్ ఫ్రీజ్ చేసి ఒక 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ చేద్దాము. ఈ 25 ఇయర్స్లో మన పాపులేషన్ అనేది మనకి కంట్రోల్గా వచ్చిన తర్వాత చేద్దాం అని చెప్పి ఈ డీలిమిటేషన్ 25 ఇయర్స్ పోస్ట్పోన్ చేశారు. తర్వాత మళ్ళీ 2001లో సెన్సస్ తర్వాత దీన్ని డీలిమిటేషన్ చేసే టైంకి మన వాజ్పేయి గారు అప్పుడు బీజేపీ గవర్నమెంట్లో మళ్ళీ తిరిగి ఈ పాపులేషన్ అనేది మనం అనుకున్న రీతిలో కంట్రోల్ కాలేదు, ఇంకా ఒక 25 ఇయర్స్ పడుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకో 25 ఇయర్స్ పోస్ట్పోన్ చేసి 2001లో నుంచి 25 ఇయర్స్ అంటే 2026 తర్వాత సెన్సస్ ప్రకారం అప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయండి అని 2001 నుంచి 2026కి దీన్ని పోస్ట్పోన్ చేశారు. సో దీనివల్ల డీలిమిటేషన్ అనేది 1971 తర్వాత నుంచి ఇప్పటివరకు జరగలేదు. అండ్ మనం ఇప్పటి వరకు కూడా 1971 సెన్సస్ యొక్క జనాభా లెక్కల ప్రకారం ఉన్న ఎంపీ ఎమ్మెల్యే కౌంట్ ఏదో ఫామ్ అయితే ఉందో దాన్నే మనం ఫాలో అయ్యి అదే ఎంపీ పెట్టుకొని వాడుతున్నాము. సో ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ రూల్ ప్రకారం ఏంటంటే యాజ్ పర్ 2011 సెన్సస్ అండి, 2021లో మన సెన్సస్ జరగలేదు డ్యూ టు కోవిడ్. సో 2011 సెన్సస్ ప్రకారం మన ఎంపీ కౌంట్ అనేది 543 నుంచి 850కి చేయాలి అని చెప్పి ఒక ప్రపోజిషన్ తీసుకోవడం జరిగింది. అదే బిల్లో మనకి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 543 ఉన్న ఎంపీ సీట్స్ నుంచి 850 చేయడం, మరియు మన కాన్స్టిట్యున్సీ బౌండరీస్ యొక్క కంప్లీట్ ఇండియాలో ఉన్న కాన్స్టిట్యున్సీని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడం, మరియు థర్డ్ ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇవ్వడం. ఈ మూడోదని 33% రిజర్వేషన్ బిల్ అనేది ఆల్రెడీ పాస్ అయిపోయింది. కానీ అది మరియు నెక్స్ట్ సెన్సస్ జరిగిన తర్వాత వచ్చిన డేటా ప్రకారం అప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ బిల్ పాస్ అయింది కానీ ఇప్పుడు కూడా ఇంకా లోక్సభలో 33% ఉమెన్ లేరు, వాళ్ళు నెక్స్ట్ వస్తారు. సో ఈ బిల్లో ఈ మూడు యాడ్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన కాంగ్రెస్ పార్టీ అండ్ అపోజిషన్లో ఉన్న పార్టీస్ అన్ని కలిపి మాకు ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ అంటే ఓకే, కానీ మీరు దాంతో కలిపి ఈ డీలిమిటేషన్ ఏదైతే తీసుకొస్తున్నారో జనాభా ప్రకారం మీరు ఏ స్టేట్ స్టేట్ ఎంపీ కౌంట్ అనేది మారుతాం అనేది మాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే సదర్న్ స్టేట్స్ అనేవి ఎక్కువ జనాభా లేరు అండ్ అక్కడ కౌంట్ తగ్గుద్ది.
అట్ ద సేమ్ టైం ఎంపీ కౌంట్ అనేది నార్త్ ఇండియాలోనే ఎక్కువ మంది ఉంటే ఇంకా మన ఇండియా మొత్తం నార్త్ ఇండియన్ ఎంపీ చేతిలో ఉండిపోతుంది. అక్కడ మన సౌత్ ఇండియన్ వాయిస్ ఎవరు వినరు. అక్కడ సింపథైజర్స్ చాలా తక్కువ అవుతున్న కారణంతో ఆ డీలిమిటేషన్ అనేది చాలా మంది వరకు ఓటు వేయలేదు. మామూలుగా అయితే మన లోక్సభలో ఒక బిల్ పాస్ అయిందంటే 543 మందిలో 66% ఎస్ అని ఓటు వేస్తేనే బిల్ పాస్ అవుతుంది. నార్మల్ గా మనం మెజారిటీ అనుకుంటే 100లో 51 మంది చేసుకుంటే అంటే 100 మంది ఓటేస్తే అందులో 51 మంది దానికి అనుకూలంగా ఓటు వేస్తే అంటే 49 కన్నా 50 ఎక్కువ కాబట్టి అది మెజారిటీ అనుకుంటాం. కానీ అలా ఉండదు. మన రాజ్యాంగం ప్రకారం ఒక లోక్సభలో బిల్ పాస్ అవ్వాలంటే 100కి 66 మంది ఒప్పుకోవాలి. కానీ ఈ బిల్ పాస్ అయినప్పుడు మన లోక్సభలో వచ్చిన ఓట్లు 298 ఓట్లు మాత్రమే. 54 ఓట్లు తక్కువ రావడంతో ఈ బిల్ అనేది పాస్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం దీనికి మినహాయింపుగా అమిత్ షా గారు ఏం చెప్పారంటే మీరు సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు మీకు మాడే వాయిస్ ఉండదు, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తగ్గిపోతారు మీకు అని చెప్పి మీరు అనుకుంటారు. మీ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గదు. ఎందుకంటే ప్రతి స్టేట్ వచ్చి 50% పెరుగుతుంది. అంటే ఇప్పుడు 10 ఎంపీ సీట్లు ఉన్న స్టేట్ కి 50% పెరుగుద్ది, 50 ఎంపీ సీట్లు ఉన్న స్టేట్ కూడా 50% పెరుగుద్ది. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకోటి ఏం చెప్పిందంటే ఇప్పుడు ఒక స్టేట్ కి మన లోక్సభలో ఎంత పర్సెంట్ అయితే ఎంపీ సీట్స్ ఉన్నాయో హెడ్ కౌంట్ పెరిగిన తర్వాత కూడా ఆ ఎంపీ సీట్స్ అనేవి అంత పర్సెంటేజే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5% సీట్స్ ఎంపీ సీట్స్ ఉంటే 100కి 5% సీట్లు ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీలు ఉంటే 850 సీట్లు అయిన తర్వాత కూడా అందులో 5% ఎంపీ సీట్లే ఉంటారు అని హామీ ఇచ్చారు. కానీ ఇందులో ఉన్న చిక్ ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు హామీని ఆ బిల్లో రాయలేదు. ఆయన మాట ఒక్కగా చెప్పారు. సో కాన్స్టిట్యున్సీలో ప్రకారం ఆయన దాన్ని బిల్లులో రాసిస్తే అది చెల్లుతుంది. లేదు మీరు మాటలో చెప్పారంటే అది మీరు బిల్లు రాసినంత వరకు దానికి ఎవరు ఆమోదించరు అనే మాట మీద అందరూ నిలబడి ఉన్నారు. ఇది మీకు ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక స్టేట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనాభా ప్రకారం ఎందుకంటే మన ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే మనం జనాభాని కంట్రోల్ చేసి తగ్గించే విధంగా మనం యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు సౌత్ ఇండియా వాళ్ళు చాలా యాక్షన్ తీసుకున్నారు. లైక్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. ఈ స్టేట్స్ అందరూ మెడికల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అండ్ అడ్వర్టైజింగ్ పరంగా చాలా ఖర్చు పెట్టారు. లైక్ ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి అవేర్నెస్ పెరగాలి. ఇంతమంది మన పిల్లలు 4-5 కంటం కాదు, ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే ఫ్యామిలీ బాగా నడుస్తుంది, అది కరెక్టు అని ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చాలా ఎంకరేజ్ చేసింది కూడా గవర్నమెంట్. ఇలా చాలా ఖర్చు పెట్టి ఈ 30 ఇయర్స్లో చాలా పాపులేషన్ కంట్రోల్ అయింది. ఎంత కంట్రోల్ అయిందంటే మన సదరన్ స్టేట్స్ ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 స్టేట్స్ యొక్క కరెంట్ 2025 పాపులేషన్ కంపేర్ చేస్తే ఈ 5 స్టేట్స్ కలిపితే మన కంప్లీట్ ఇండియాలో 19% ఆఫ్ ది పాపులేషన్ 5 స్టేట్లో ఉన్నారు. 19%. అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్ ఒక్క స్టేట్లోనే 17% పాపులేషన్ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు పాపులేషన్ పరంగా ఎంపీ సీట్స్ ఇస్తే ఈ 5 స్టేట్స్లో ఉండేంత ఎంపీలు ఎంతమంది ఉంటారో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే అంతమంది ఎంపీలు ఉంటారు ఆల్మోస్ట్. సో అది మేజర్ కన్సర్న్. సో ఇప్పుడు ఏమైతుందంటే అండి 5 స్టేట్స్ సరిపడా మంది ఎంపీలు ఒక ఉత్తరప్రదేశ్లోనే 70% ఉన్నారంటే 5 స్టేట్లు సౌత్ ఇండియాలో 5 స్టేట్లు కలిపితే 93% జనాభా వచ్చారు. అంటే ఇక్కడ ఒక 5 స్టేట్లకు సరిపడా ఎంపీలు వాడు ఒక్క స్టేట్లో కవర్ చేస్తుంటాడు. దానికి ఇప్పుడు ఇష్యూ ఏమవుతుందంటే ఇప్పుడు లోక్సభలో 850 మంది ఉంటే అందులో జస్ట్ 25 మంది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరైనా మాట్లాడాలంటే అసలు వాళ్ళ వాయిస్ ఎవరు ఉంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొలిటికల్ గ్రిప్ అనేది ఉండదు. అండ్ కంప్లీట్ గా ఇప్పుడు 5 స్టేట్స్ కాదు, మనం ఒక స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనందరికన్నా చిన్న స్టేట్ వచ్చి కేరళ తీసుకుందాం. ఇప్పుడు కేరళలో ప్రస్తుతం 20 ఎంపీ సీట్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్కి 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అన్న బిల్లు ప్రకారం హెడ్ కౌంట్ ప్రకారం బిల్లు ప్రకారం పెరిగిన 50% అనుకుందాం పోనీ. ఇప్పుడు ఆయన అమిత్ షా గారు చెప్పినట్టు 50% ఎంపీ సీట్లు పెరిగిన కేరళ 20 ఎంపీ సీట్లుగా 30 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్ 80 ఎంపీ సీట్లు 120 ఎంపీ సీట్లు అవుతాయి. సో స్టేట్ టు స్టేట్ ఆ బ్రిడ్జ్ అనేది పెరుగుతుంది. కానీ పొలిటికల్లీ ఒక ఎంటైర్ యునైటెడ్ ఇండియా అంటే మొత్తం అన్ని స్టేట్లు కలిసి తీసుకునే డెసిషన్ యొక్క ఆ బ్రిడ్జ్ అనేది తగ్గట్లేదు. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకోవాలంటే అక్కడ 120 మంది ఎంపీలు ఒప్పుకోవాలి. ఇక్కడ డిసిషన్ తీసుకోవాలంటే కేరళ కోసం 30 మంది ఎంపీలు ఒప్పుకుంటే సరిపోతుంది. సో ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఒక బిల్ పాస్ అవ్వాలంటే మీకు చెప్పినట్టే లోక్సభలో 66% బిల్ పాస్ అయితే చాలు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 4 స్టేట్లతో పాటు మహారాష్ట్ర ఈ 5 స్టేట్లు ఉన్న జనాభా చాలు వాళ్ళకి ఈ ఎంపీస్తో మినిమం 40 to 50% ఓటింగ్ అనేది అక్కడ జరిగిపోతుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఓటు చాలా కీలక ప్లేస్ ఫామ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు అంత ఓటింగ్ అంతా అయిపోయింది, ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అవ్వాలంటే ఇటు మన ఆంధ్రప్రదేశ్ జనసేన అండ్ టీడీపీ పార్టీ ఓటు ఎటుంటే ఆ పార్టీ ప్రైమ్ మినిస్టర్ని ఫామ్ చేసిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక స్టేట్ ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఆడ.
కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన దేశంలోని అన్ని స్టేట్లు ఇంపార్టెన్స్ అక్కడ అవసరం లేదు. జస్ట్ ఈ ఎంపీస్ హెడ్ కౌంట్ ఎక్కువ ఉన్న 5 స్టేట్లు కనుక మనం గట్టిగా ఫోకస్ చేసి ఆ ఎంపీలందరూ మన మాటిలో ఉంటే చాలు, గవర్నమెంట్ అనేది ఆ 5 స్టేట్లే ఫామ్ చేస్తుంది. ఇంకా అప్పుడు మిగిలిన స్టేట్ల అవసరం ఉండదు. అలాంటప్పుడు రేపన్న రోజు ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా, డెవలప్మెంట్ పెరగాలన్నా సౌత్ ఇండియా నుంచి వాయిస్ లేకపోతే మాత్రం నార్త్ ఇండియా డెసిషన్ మీదే మొత్తం ఇండియా రన్ అవుతుంది. సో అది మేజర్ కన్సర్న్గా ఉండి వీళ్ళు ఇప్పటి నుంచి కాదు మాకు ఇలా ఉంటే కరెక్ట్ కాదు, హెడ్ కౌంట్ అనేది పెంచితే అందరూ యూనిఫామ్గా పెంచండి, కానీ ఇలా మీరు పాపులేషన్ మనకు పెంచితే మేము తగ్గించినందుకు వి కెప్ట్ ఎఫర్ట్స్, మనం ఇంకా ఖర్చు పెట్టి ఎఫర్ట్స్ పెట్టి జనం తగ్గిస్తే మాకు ఇంకా మీరు అవార్డు ఇవ్వాల్సింది పోయి మీరు మమ్మల్ని ఇంకా కష్టాలు నెడుతున్నారు ఎందుకు అనే నోషన్లోనే అందరూ మాడుతున్నారు. సో ఈ ఈ డీలిమిటేషన్ బిల్ వల్ల సౌత్ ఇండియా స్టేట్లకి అనేది ఒక వాయిస్ ఉండదు, వాళ్ళకి ఉన్న రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది అని ఒక కన్సర్న్ అయితే, దీనికన్నా మేజర్ కన్సర్న్ పార్లమెంట్ పార్ట్ ఆఫ్ వ్యూ చేసుకుంటే రాజ్యసభ. సో మన ఇండియన్ పార్లమెంట్ సిస్టంలో 2 హౌస్లు ఉంటాయండి, లోక్సభ లోవర్ హౌస్, రాజ్యసభ అప్పర్ హౌస్. సో లోక్సభ అనేది మనం ఎన్నుకున్న నాయకులు, జనాన్ని రిప్రజెంట్ చేసే నాయకులు ఎంపీలు ఉంటారు. సో లోక్సభలో ఎంపీలు ఉంటారు, వాళ్ళు జనాల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు. రాజ్యసభలో ఎంపీలు ఉంటారు, కానీ వాళ్ళు లోక్సభ ఎంపీల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే అదొక సెకండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ అనుకోండి మీరు. సో ఇన్ కేస్ మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఇద్దరిని కన్సల్ట్ చేసి, ఒకళ్ళు చేసి ఇలా ఆమోదించిన తర్వాత ఇంకొకరు కన్సల్ట్ చేస్తాం వల్ల ఒక దాన్ని ఏమంటారు మీకు, అది ఇంకా అన్ని విధాలుగా చెక్ చేసి కరెక్ట్గా ఉంది అనుకోవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిల్ లోక్సభలో పాస్ అయిందంటే ఆ బిల్ లోక్సభలో పాస్ అయిన తర్వాత అది వెంటనే ఆమోదించబడదు. లోక్సభ అయిన తర్వాత ఆ బిల్ మళ్ళీ రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో ఎంపీలు మళ్ళీ దానికి ఓటింగ్ వేసి వాళ్ళందరూ దానికి ఆమోదం తెలిపితేనే ఆ బిల్ అనేది అమల్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక లోక్సభలో ఈ డీలిమిటేషన్ అనే ప్రతిపాదన ఓన్లీ లోక్సభకి వచ్చింది. సో 543 ఉన్న హెడ్ కౌంట్ ఉన్న లోక్సభని 850 చేస్తున్నారు, కానీ రాజ్యసభ మాత్రం సేమ్ హెడ్ కౌంట్. రాజ్యసభలో ఎటువంటి మార్పులు లేవు, కానీ ప్రస్తుతం ఉన్న లోక్సభ హెడ్ కౌంట్ ఆల్రెడీ రాజ్యసభ కన్నా 2 ఎక్కువ. ఇప్పుడు మన రాజ్యసభ హెడ్ కౌంట్ కన్నా లోక్సభ 2 రెట్లు ఎక్కువ మంది ఎంపీలతో నడుస్తుంది. అక్కడే ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ అలా వస్తే మీకు చెప్తా చూడండి. ఇన్ కేస్ ఇప్పుడు లోక్సభలో ఒక బిల్ ఫెయిల్ అయింది, అంత సేమ్ టైం రాజ్యసభలో కూడా ఆ బిల్కి ఆమోదం లేదు, అంటే ఇప్పుడు ఫెయిల్ అయింది అక్కడ కూడా వెళ్ళదు. ఇప్పుడు కనుక లోక్సభలో ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారంటే ఇప్పుడు ఒకే బిల్ మీద రెండు హౌస్లు ఒప్పుకోలేదంటే దానికి ఒక ఓటింగ్ సిస్టమ్ తీసుకొస్తారు. ఎక్కడంటే రెండు హౌస్లు ఉన్న వాళ్ళు ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకుని దానికి ఓటింగ్ వేస్తారు. ఆ టైంలో ఈ 820 మందితో లోక్సభ కంప్లీట్గా రాజ్యసభ ఓటన్ చేసేస్తుంది. అసలు రాజ్యసభకి మాట్లాడే హక్కు ఉండదు, కానీ టెక్నికల్గా రాజ్యసభ అనేది అప్పర్ హౌస్. లోక్సభ ఒక బిల్లు ఆమోదించిన తర్వాత రాజ్యసభ దాన్ని రివ్యూ చేసి పంపిన తర్వాతే ఆమోదించబడాలి. కానీ ఇక్కడ లోక్సభలో 850 సీట్లు రావడం వల్ల రాజ్యసభలో ఉన్న సీట్కి ఇంబ్యాలెన్స్మెంట్ వచ్చి అక్కడ పొలిటికల్ బ్రిడ్జ్ అనేది మళ్ళీ గ్యాప్ పెరిగిపోతుంది ఆడ. సో రాజ్యసభ లిటరల్లీ అక్కడ ఓటుకి అలా వాల్యూ ఉండదు. రేపు రాజ్యసభ ఒక బిల్ నేను పాస్ చేయను అని చెప్తే అక్కడ మళ్ళీ ఒక జాయింట్ మీటింగ్ పెట్టి ఒక ఓటింగ్ సెక్షన్ పెట్టి లోక్సభ రాజ్యసభ ఓవర్ రైడ్ చేసే ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే హెడ్ కౌంట్ ఇక్కడ ఎంపీ హెడ్ కౌంట్ చాలా ఎక్కువ కాబట్టి. దాని వలన ఇప్పుడు రాజ్యసభ కూడా పవర్లెస్ అయిపోతుంది కాబట్టి ఆ విధంగా కూడా ఈ 850 హెడ్ కౌంట్ ఉండడం వల్ల చాలా ఇష్యూ అవుతుంది. సో లోక్సభ ప్రతిపాదన ఉండగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సజెషన్ ఏంటంటే, మీరు అన్నట్టు పాపులేషన్ ప్రకారం మీరు ఎంపీ సీట్లు ఇస్తారు ఓకే, కానీ కంప్లీట్ 100% అట్లా ఇవ్వకుండా ఒక హైబ్రిడ్ మోడల్ ఫామ్ అవుతాం. ఎలా అంటే హైబ్రిడ్ మోడల్లో 50% ఆఫ్ ది ఎంపీ ఓట్స్ మీరు జనాభా ప్రకారం ఇవ్వండి, ఇంకో 50% ఆఫ్ ది ఎంపీ ఓట్స్ అంటే 50% ఏమో మీరు అన్నట్టు పాపులేషన్ ప్రకారం ఇవ్వండి జనాభా ప్రకారం, ఇంకో 50% ఏ స్టేట్ యొక్క జిడిపి అంటే మన ఇండియన్ ఎకనమీకి ఏ స్టేట్ ఎంతెంత కంట్రిబ్యూట్ చేస్తుందో ఆ కంట్రిబ్యూషన్ ప్రకారం ఎంపీ సీట్లు ఇవ్వండి అని సజెస్ట్ చేసిండు ఆయన. కానీ అది కూడా నాకు తెలిసినంత వరకు అయితే అది ఒప్పుకోరు, కానీ చూడాలి అది ఎంతవరకు అవుతుందో అనేది. సి అట్ ద ఎండ్ ఈ బిల్ అయితే ప్రస్తుతానికి అయితే ఆగింది, కానీ పాస్ అవ్వదు అని చెప్పలేము, దానికి వాళ్ళు ఏమైనా మార్పులు తీసుకోవాల్సిందో చెప్పలేము. కానీ ఇక్కడ మేజర్ కన్సర్న్ డీలిమిటేషన్ బిల్ కాదు, పెరుగుతున్న జనాభా. దాన్ని వారు ఎంత త్వరగా రియలైజ్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ అనేది మన ఇప్పుడు ఫ్యూచర్లో కేవలం జనాభా ఒకటే ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతా కావాలి, జనాభా మీద మనం ఎంపీ ఫామ్ అవుతామా, లేదా జనాభా కాదు ఒక కంట్రీ డెవలప్మెంట్ అనేది ఒక స్టేట్ డెవలప్మెంట్ బట్టి డెవలప్మెంట్ అయి ఉంటుంది. సో ఎవ్రీ స్టేట్కి తన వాయిస్ ఉండాలి అని రికగ్నైజ్ చేసి ఇంపార్టెన్స్ కోసం ఆ రిప్రజెంటేటివ్స్ని మనం ఈక్వల్గా ఉంచాలి అని రికగ్నైజ్ చేసి చేయడం న్యాయమా, అది ఏంటో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.